సో ఏంటి ప్రోగ్రామ్ అంటే ఒక ఎడిషన్ ప్రోగ్రామ్. 2 16-bit నెంబర్స్ని కాస్త తీసుకుందాం. ఆ 2 16-bit నెంబర్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం ఏ విధంగా ఎడిషన్ చేస్తాం. దీన్ని ఇప్పటివరకు మనం చెప్పిందంతా కూడా డిపిటిఆర్ని బేస్ చేసుకుంటూ చెప్పాను. అంటే ఈ మైక్రో కంట్రోలర్ డిపిటిఆర్ అనే కాకుండా యూజర్ ఫ్రెండ్లీ ప్రోగ్రామ్ అవుతుంది. అదేవిధంగా ఒక పర్టికులర్ ప్రోగ్రామ్ కోసం మాత్రమే రాయడానికి కూడా అవే పాసిబిలిటీ ఉంటుంది. అంటే మనకి ఇక్కడ సెక్యూరిటీ పర్పస్గా ఆలోచించినట్టయితే మనకి యూనిక్ ప్రోగ్రామింగ్గా రాసుకోవాలన్నా కూడా మనకి ఇక్కడ యూజ్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ నేను చెప్పేటటువంటి ఈ ప్రోగ్రాము ఇమీడియట్ అడ్రసింగ్ మోడ్ ఏదైతే ఉంటుందో ఆ ఇమీడియట్ అడ్రసింగ్ మోడ్తో ఏ విధంగా మన ప్రోగ్రామ్ రాయొచ్చు, దాన్ని ఎగ్జాంపుల్గా ఒక ఎడిషన్ ప్రోగ్రామ్ అనేటువంటి నేను తీసుకుంటున్నాను. బట్ యాక్చువల్గా అయితే రియల్ టైంలో ఎడిషన్ ప్రోగ్రామ్ పనిచేయదు, అంటే కరెక్ట్ కాదు. పనిచేయదంటే ఇద్దరు పనిచేస్తుంది, కానీ ఎప్పుడూ కూడా మనకి అవే అవుట్పుట్స్ అనేటువంటి కాస్త రావడం జరుగుతుంది. బట్ మీకు అర్థం అవడానికి ఒక కండిషన్ అనేటువంటి నేను ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఓకేనా? అండ్ ద నెక్స్ట్ ప్రోగ్రామ్ ఈజ్, మనం ఇక్కడ నెక్స్ట్ ప్రోగ్రామ్ కానీ ఏదైతే ఉందో అది కానీ చూసినట్టయితే చూడండి. సో హియర్ నెక్స్ట్ ప్రోగ్రామ్ వచ్చేటప్పటికి నెక్స్ట్ ప్రోగ్రామ్ కానీ చూసినట్టయితే సో ఇక్కడ నేను చెప్తున్నటువంటి ప్రోగ్రామ్ ఏంటి అంటే ఎడిషన్ ఆఫ్ 2 16-bit నెంబర్స్, ఎడిషన్ ఆఫ్ 2 16-bit నెంబర్స్ అండ్ రిజల్ట్ కూడా 16-bit. అంటే ఎటువంటి క్యారీ లేదమ్మా ఇక్కడ నేను చెప్తున్నటువంటి ప్రోగ్రామ్కి సంబంధించి ఎటువంటి క్యారీ కూడా లేదు. అండ్ రిజల్ట్ ఈజ్ 16-bit, రిజల్ట్ కూడా 16-bit, అంటే వితౌట్ క్యారీ ప్రోగ్రామ్ అనేటువంటిది కాస్త మనం ఇక్కడ చూస్తున్నాం. అండ్ రిజల్ట్ ఈజ్ 16-bit, రిజల్ట్ కూడా 16-bit. ఓకేనా? నెక్స్ట్ మరి ఈ ప్రోగ్రామ్ కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక అల్గారిథం అనేటువంటి నేను చెప్తాను, ఒకసారి చూడండి. ఇక్కడ నేను తీసుకున్నటువంటిది ఏంటి అంటే 2 16-bit నెంబర్స్ అనేటువంటి కాస్త అన్నాడు కదా, ఆ 2 16-bit నెంబర్స్ ఏంటి సార్ అనేటువంటి చూస్తే చూడండి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను తీసుకున్నటువంటి ఆ 16-bit నెంబర్ ఏంటి అంటే ఇక్కడ చూడండి, ఈ పక్కన రాస్తున్నాను. హియర్ నేను తీసుకున్నటువంటి ఆ 2 16-bit నెంబర్స్ ఏంటి అంటే ఒకటి 45 34 అనేటువంటి ఒక నెంబరు, 45 34 అనేటువంటి ఒక 16-bit నెంబర్. అదేవిధంగా రెండవది ఏంటి అంటే 33 24 అనేటువంటి ఒక నెంబర్. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఈ రెండు కూడా మనకి ఏంటంటే ఒక 16-bit నెంబర్స్. ఈ రెండు కూడా ఏంటంటే 16-bit నెంబర్స్. సో దీస్ టూ ఆర్ 16-bit నెంబర్స్. 16-bit నెంబర్స్, రెండు 16-bit నెంబర్స్ తీసుకొని వాటికి కాస్త ఎడిషన్ చేయండి అని కాస్త చెప్పాడు కదా. మరి దీన్ని ఏ విధంగా చేస్తాం ఎడిషన్ అంటే ఇక్కడ నేను చెప్తున్నటువంటి ఈ ప్రోగ్రామింగ్ మెథడ్ వచ్చేటప్పటికి బై యూజింగ్, ఇక్కడ చూడండి, బై యూజింగ్ ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇమీడియట్ అడ్రసింగ్ మోడ్ బేస్ చేసుకుంటూ చెప్తున్నాను. ఇక్కడ ఏంటంటే బై యూజింగ్ ఇమీడియట్ అడ్రసింగ్ మోడ్. ఇమీడియట్ అడ్రసింగ్ మోడ్ అంటే మీకు ఆల్రెడీ చెప్పాను, డైరెక్ట్గా డేటాని మనం ప్రోగ్రాంలో కాస్త తీసుకుంటాం. బై యూజింగ్ ఇమీడియట్ అడ్రసింగ్ మోడ్, ఇమీడియట్ అడ్రసింగ్ మోడ్ని కాస్త బేస్ చేసుకొని చెప్తున్నాం. ఇమీడియట్ అడ్రసింగ్ మోడ్, ఇమీడియట్ అడ్రసింగ్ మోడ్ని బేస్ చేసుకుంటూ ఏ విధంగా మనం ప్రోగ్రామ్ అనేటువంటిది కాస్త రాయొచ్చు. ఓకేనా? మరి ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుంటే చూడండి, ఇక్కడ హియర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఇక్కడ ఉండేటువంటి ఈ డేటాస్ని నేను ఏం చేస్తున్నానంటే ఇమీడియట్ అడ్రస్ మోడ్ డైరెక్ట్ డేటాని కాదు తీసుకుంటాం. నేను తీసుకున్నటువంటి ఈ డేటాస్ని నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఫస్ట్ ఈ లోవర్ ఆర్డర్ డేటాస్ ఏవైతే ఉన్నాయో ఈ రెండు లోవర్ ఆర్డర్ డేటాస్ని ఫస్ట్ ఎడిషన్ చేసి ఒక పర్టికులర్ రిజిస్టర్లో కాస్త స్టోర్ చేద్దాం. అదేవిధంగా హయ్యర్ ఆర్డర్ డేటాస్ ఏవైతే ఆ రెండు కూడా రెండు రిజిస్టర్లో మూవ్ చేసి వాటిని కూడా యాడ్ చేసి ఇంకొక రిజిస్టర్లో కాస్త స్టోర్ చేద్దాం. అంటే ఈ విధంగా కూడా మన ప్రోగ్రామ్ రాయొచ్చు అని చెప్పడానికి ఈ ప్రోగ్రామ్ చెప్తున్నాను నేను. బట్ ఈ ప్రోగ్రామే జనరల్గా ఎడిషన్ ప్రోగ్రామ్ అయితే అవ్వదు. ఎందుకంటే ఎడిషన్ ప్రోగ్రామ్ ఎప్పుడు కూడా మనకి ఏంటి డిఫాల్ట్గా ప్రోగ్రాంలో డేటా ఉండకూడదు. ఓకేనా? ఎవడో ఒక ప్రోగ్రామ్ రాస్తే ఎవరైనా రాసినట్టు ప్రోగ్రామర్ రాసినటువంటి ప్రోగ్రామ్కి యూజర్ అనేటువంటి ఏంటి డేటాస్ ఇవ్వాలి. డేటాస్ ఇస్తే దానికి అనుగుణంగా వాడు రిజల్ట్ ఇవ్వాలి. అంతేగాని ప్రోగ్రాంలోనే డేటాస్ కానీ ఉన్నాయనుకోండి, సో అప్పుడు ఏమవుతుంది మనకి ఎన్నిసార్లు ఆ ప్రోగ్రామ్ రన్ చేసినా అదే డేటా వస్తుంది, కానీ నువ్వు కొత్త డేటా ఇవ్వడానికి లేదు. సో బట్ ఇది ఒక ప్రోగ్రామింగ్ స్టైల్ అని చెప్పడానికి నేను ఇక్కడ ప్రోగ్రామ్ అనేటువంటి చెప్తాను. ఇది ఒక వన్ ఆఫ్ ద మోడల్ ఎడిషన్లోకి. ఓకేనా? సో ఇక్కడ చూడండి, ఈ 34 అనేటువంటిది ఏదైతే ఉందో ఈ 34 అనేటువంటి దీన్ని నేను అక్కడ ఏం చేస్తున్నాను అంటే దీన్ని R1 రిజిస్టర్లో కాస్త తీసుకుంటున్నానమ్మా. ఓకేనా? అదేవిధంగా
ఈ 24 అనేటువంటిది ఏదైతే ఉందో, సారీ 24 అనేది ఏదైతే ఉందో దాన్ని కాస్త నేను ఇక్కడ అంటే లోవర్ ఆర్డర్ డేటా, సెకండ్ ఆర్డర్ డేటా ఉంది కదా సెకండ్ డేటాలో, సో దీన్ని కాస్త నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే R2 అనేటువంటి రిజిస్టర్లో కాస్త తీసుకుంటున్నాను. వన్స్ ఈ రెండు డేటాస్ ఎడిషన్ అయితే వచ్చేటటువంటి రిజల్ట్ ఒకటి ఉంటుంది కదా, ఈ రిజల్ట్ అనేటువంటిది ఏదైతే ఉందో ఈ వచ్చేటటువంటి రిజల్ట్ అనేటువంటిది నేను ఎందులో తీసుకుంటున్నాను అంటే, సో అది ఇక్కడ అలా ఉంచడం, అదేవిధంగా అలా చెప్తాను. అలానే ఈ హైయర్ ఆర్డర్ డేటా ఏదైతే ఉందో దీన్ని కాస్త R3 అనేటువంటి రిజిస్టర్లో కాస్త నేను తీసుకుంటున్నాను. ఎందులో తీసుకుంటున్నాను? R3 అనేటువంటి రిజిస్టర్లో కాస్త తీసుకుంటున్నాను. అదేవిధంగా 33 అనేటువంటి ఈ డేటాని కాస్త R4 అనేటువంటి రిజిస్టర్లో కాస్త తీసుకుంటున్నాను. నౌ లోవర్ ఆర్డర్ డేటాస్ రెండు కూడా ఎడిషన్ అయినటువంటివి ఏవైతే ఉంటాయో ఆ ఎడిషన్ అయి వచ్చినటువంటి రిజల్ట్ అనేటువంటిది ఎందులో తీసుకోమని చెప్తున్నాడు అంట, R5 అనేటువంటి రిజిస్టర్లో కాస్త తీసుకోండి. ఓకేనా? అలానే హయ్యర్ ఆర్డర్ డేటాస్ రెండు కూడా ఎడిషన్ అయి వచ్చేటటువంటి రిజల్ట్ని కాస్త ఎందులో తీసుకోమంటున్నాడంట, R6 అనేటువంటి రిజిస్టర్లో కాస్త తీసుకోండి. సో ఈ విధంగా నేను ప్రోగ్రామ్ అనేటువంటిది కాస్త రాద్దాం అనుకుంటున్నాను. సో మరి ఇది ఒక ఇమీడియట్ అడ్రస్ అమౌంట్ బేస్ చేసుకుంటూ ఏ విధంగా రాస్తాం ప్రోగ్రామ్ అనేటువంటి చూద్దాం. సో సింపులెస్ట్ ప్రోగ్రామ్ అంటే ఈజియెస్ట్ మెథడ్ అని చెప్పొచ్చు, కానీ ఇది డిఫాల్ట్గా ఒక ప్రోగ్రామ్ కోసం మాత్రమే, ఒక డేటా కోసం మాత్రం పనిచేసే ప్రోగ్రామ్. బట్ ఆ ప్రోగ్రామ్ స్టైల్ గుర్తుంచుకొని మీకు అనుగుణంగా మీరు రాసుకుంటుంటే అది యువర్ విష్. ఓకే, నేను సరే మనం రాసుకోవచ్చు. సో మరి దీనికి సంబంధించి మన ప్రోగ్రామ్ రాసేటప్పుడు ఇక్కడ అబ్జర్వ్ చేయండి. సో హియర్ ప్రోగ్రామ్ కానీ ఒకసారి చూసినట్టయితే ఫస్ట్ డేటా ఎక్కడుందమ్మా అంటే R1 రిజిస్టర్లో ఫస్ట్ డేటా మనం తీసుకోవాలి. ఫస్ట్ డేటా ఎంత అంటే 34 కాబట్టి. సో ఇక్కడ నేను యూజ్ చేస్తున్నటువంటి ఇన్స్ట్రక్షన్ ఏంటంటే చూడండి. సో మూవ్ R1 హ్యాష్ అని అనేది ఇమీడియట్ అడ్రస్ మోడ్ కదా, అంటే ఇమీడియట్గా ఒక డేటాని మనం ఏం చేస్తున్నాము అంటే మనం ఇందులోకి R1లోకి తీసుకెళ్తున్నాం. R1 రిజిస్టర్ అనేటువంటి జనరల్ పర్పస్ రిజిస్టర్ కాబట్టి సో అందులో 8-bit డేటా అనేది తీసుకోవచ్చు. సో ఒక 34 అనేటువంటి ఒక డేటాని 34H అనేటువంటి డేటాని తీసుకుంటున్నాం. దట్ మీన్స్ ఈ ఇన్స్ట్రక్షన్ యొక్క థీమ్ ఏంటి అంటే ఇక్కడ అబ్జర్వ్ చేయండి. సో హియర్ R1 రిజిస్టర్లోకి ఇమీడియట్గా ఒక 8-bit డేటాని తీసుకెళ్ళిపోతున్నాం. ఆ 8-bit డేటా ఏంటి అంటే 34H అనేటువంటి డేటా కాస్త తీసుకెళ్తున్నాం. ఓకేనా? అదేవిధంగా నెక్స్ట్ ఇంకొక సెకండ్ డేటా కానీ తీసుకున్నట్టయితే సెకండ్ డేటా ఏంటమ్మా అంటే సో మనకి హైయర్ ఆర్డర్ డేటా కాదు, ఫస్ట్ లోవర్ ఆర్డర్ డేటా తీసుకుందాం. మొదటి ఈ రెండు కూడా ఎడిషన్ చేద్దామని చెప్పాం కదా. సో సెకండ్ డేటాలో ఉండేటువంటి లోవర్ ఆర్డర్ డేటా ఏంటి అంటే 24. ఆ 24 అనేటువంటి నెంబర్ని తీసుకోవాలి. సో దాన్ని ఎందులో తీసుకోమని చెప్పాం, అల్గోరిథం స్టార్టింగ్ మన ప్రోగ్రామ్ టీమ్ అనేటువంటి అనుకున్నాం కదా, R2 రిజిస్టర్లోకి తీసుకుందాం. సో మూవ్ R2 హ్యాష్ ఎంత నానా అది అంటే డేటా 24H. ఓకేనా? సో మరి దీనికి సంబంధించి దీని యొక్క థీమ్ కానీ ఒకసారి అబ్జర్వ్ చేస్తే అంటే ఏం చెప్తున్నాడంటే ఈ R2 రిజిస్టర్లోకి ఏం చెప్తున్నామంట అంటే డైరెక్ట్గా ఇమీడియట్గా ఒక 8-bit డేటా తీసుకెళ్ళిపోండి. సో ఎంత డేటా అంటే 24H. ఎంత డేటా అంటే 24H. ఓకే, ఇప్పుడు ఈ రెండు డేటాస్ మనకి లోవర్ ఆర్డర్ డేటాస్ అని చెప్తున్నాం. ఈ రెండింటికి ఎడిషన్ చేయండి. చేసిన తర్వాత వచ్చేటటువంటి రిజల్ట్ అనేటువంటిది ఎందులో మూవ్ చేయాలని చెప్తున్నాడు, R5లోకి మూవ్ చేయండి. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ డేటాస్ అన్నింటినీ కూడా మనం ఇనిషియేట్ చేసుకుందాం. అలానే ఏదైతే నెక్స్ట్ డేటా ఏంటో నెక్స్ట్ డేటా అంటే ఫస్ట్ డేటాలో హైయర్ ఆర్డర్ 8 బిట్స్ ఏవైతే ఉంటాయో ఆ హైయర్ ఆర్డర్ 8-bit డేటా ఎంత అంటే 45. ఆ 45 అనేటువంటిది ఎందులో తీసుకెళ్ళాలి, R3 రిజిస్టర్లోకి తీసుకెళ్ళాలని చెప్పేసి మనం అక్కడ మాట్లాడుకుందాం. సో దానికోసం ఇక్కడ ఏం చెప్తున్నానంటే మూవ్ R3 హ్యాష్ ఎంతమ్మా అంటే 45H అనేటువంటిది కాస్త మనం ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది. సో హియర్ ఇక్కడ మనకి ఏం చెప్తున్నాడంటే అంటే ఈ R3 రిజిస్టర్లోకి మనం ఏం చేసుకెళ్తున్నామంట అంటే చూడండి. సో 45H అనేటువంటి ఒక ఇమీడియట్ 8-bit డేటా అనేటువంటిది కాస్త తీసుకెళ్ళిపోవడం జరుగుతుంది. లైక్ దట్ సేమ్ డేటా 4. సో నెక్స్ట్ వన్ ఏం చెప్తున్నాడంట మూవ్ R4 లాస్ట్ డేటా ఏంటమ్మా అంటే 33H. ఓకేనా? ఆ 33H అనేటువంటిది కాస్త మనం తీసుకున్నట్టయితే సో మరి దీనికి అనుగుణంగా దీని ఇన్స్ట్రక్షన్ కానీ ఒకసారి అబ్జర్వ్ చేస్తే సో R4 రిజిస్టర్లోకి ఇమీడియట్గా ఒక డేటా కాస్త తీసుకోమని చెప్తున్నాడు. అంటే ఎంత అంటే 33H. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఏవైతే ఈ డేటాస్ ఇచ్చానో ఈ ప్రోగ్రాంలో ఇవే డేటాస్. అంతేగాని ఆఫ్టర్ ప్రోగ్రామ్ తర్వాత మనం ఎక్కడో డేటాస్ ఇస్తాము దానికి అనుగుణంగా రిజల్ట్ రావాలంటే ఇక్కడ రాదు. ఓకేనా? ఎందుకు అంటే డిఫాల్ట్ ప్రోగ్రామ్లోనే ఇట్సెల్ఫ్ మన డేటాస్ అనేవి కాస్త ఇవ్వడం జరుగుతుంది. సో మరి ఇప్పుడు ప్రోగ్రామ్ అనేటువంటి చూసినట్టయితే ఎడిషన్ కానీ ఫస్ట్ ఏ రెండింటిని మనం ఎడిషన్ చేయాలి అంటే లోవర్ ఆర్డర్ 8 బిట్స్ రెండు కూడా ఒకసారి ఎడిషన్ చేయాలి. అంటే ఇక్కడ చూడండి ఈ పక్కన రాస్తున్నాను, ఈ లోవర్ ఆర్డర్ 8 బిట్స్ రెండు కూడా ఒకసారి ఎడిషన్ చేయాలి. ఈ రెండు ఎడిషన్ చేసిన తర్వాత వచ్చేటటువంటి రిజల్ట్ అనేది ఇందులో తీసుకోవాలి. హైయర్ ఆర్డర్ రెండు కూడా ఒకసారి ఎడిషన్ చేయాలి, వచ్చేటటువంటి రిజల్ట్ అనేది ఇందులో తీసుకోవాలి. సో మరి అక్కడ అబ్జర్వ్ చేయండి ఎంత వస్తుంది ఇక్కడ మీకు అంటే 58 అనేటువంటిది కాస్త ఇందులో కాస్త రావడం జరుగుతుంది. ఓకేనా? సో అదేవిధంగా దానికి ఏ విధంగా ఉంటుంది అది ఒకసారి చూద్దాం. నెక్స్ట్ డేటాస్ అండ్ వాటర్ రేట్ మేవి రిజల్ట్ అనేది తెలిసి పెట్టండి. ఫస్ట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసే ప్రోగ్రామ్ లాజిక్ కానీ ఒకసారి అబ్జర్వ్ చేసినట్టయితే చూడండి.
సో హియర్ ఫస్ట్ రెండు డేటాస్ అబ్జర్వ్ చేసి ఒకటి R1లో ఉంది, ఒకటి R2లో ఉంది. ఈ రెండింటితో డైరెక్ట్గా మనం ఎడిషన్ చేయలేం, ఎందుకంటే ఎడిషన్ అనేటువంటిది ఇట్ ఈస్ అన్ అర్థమెటిక్ ఆపరేషన్. అర్థమెటిక్ ఆపరేషన్ అంటున్నాడు కాబట్టి కంపల్సరీ మనకి వన్ ఆఫ్ ద డేటా ఇందులో ఉండాలమ్మా అంటే అక్యూములేటర్లో కాస్త ఉండాలి. సో ఈ రెండింటిలో ఏదో ఒక డేటాని కాస్త అక్యూములేటర్ తీసుకుంటే, సో ఇప్పుడు చూడండి, సో మూవ్ A, R1. R1లో ఉండేటువంటి డేటా ఏదైతే ఉంటుందో R1లో ఉన్నటువంటి డేటా ఎందులో మూవ్ చేస్తానని నేను అక్యూములేటర్ మూవ్ చేశాను. సో ఇప్పుడు ఏమవుతుంది అంటే R1లో ఏ డేటా ఉంది యాక్చువల్గా అయితే 34H ఉంది. ఓకేనా. సో అక్యూములేటర్లోకి ఏమవుతుందంట అంటే అక్యూములేటర్లోకి R1 రిజిస్టర్లో ఉండేటువంటి కంటెంట్ ఏదైతే ఉంటుందో అది కాస్త మూవ్ అయిపోతుంది. R1 రిజిస్టర్లో ఏదైతే కంటెంట్ ఉందో అది కాస్త మూవ్ అవుతుంది. అంటే ఇప్పుడు ఇండైరెక్ట్గా అబ్జర్వ్ చేసి R1 రిజిస్టర్లో మనకి ఏమున్నట్టు అంటే అక్యూములేటర్లో R1 రిజిస్టర్ అంటే 34 అనేటువంటిది ఎందులో ఉంది అక్యూములేటర్లో కాస్త ఉంది. అండ్ ఇప్పుడు అక్యూములేటర్కి ఈ R2 రిజిస్టర్కి ఈ రెండింటికి ఎడిషన్ పెర్ఫామ్ చేసామనుకోండి, వచ్చేటటువంటి రిజల్ట్ అనేటువంటిది ఎందులో స్టోర్ చేయాలంటున్నాడు R5లో స్టోర్ చేయాలి. వచ్చేటువంటి రిజల్ట్ ఎందులో స్టోర్ చేయాలి R5లో స్టోర్ చేయాలి. మరి దానికి అనుగుణంగా ఇప్పుడు ఒకటి అక్యూములేటర్లో ఉంది, ఒకటి R2లో ఉంది, హ్యాపీగా మనం ఎడిషన్ చేయగలం. కాబట్టి ఇక్కడ ఇన్స్ట్రక్షన్ ఏం చెప్తున్నాడంటే యాడ్ A, R2 అన్నాం అనుకోండి. R2 రిజిస్టర్ ఉండేటువంటి కంటెంట్, అక్యూములేటర్ ఉండేటువంటి కంటెంట్ రెండు ఎడిషన్ అయ్యి రిజల్ట్ అనేది మళ్ళీ ఇందులో స్టోర్ అవుతుందంట అక్యూములేటర్లోనే స్టోర్ అవుతుంది. సో మరి దీనికోసం ఏం చెప్తున్నాడంటే చూడండి, అక్యూములేటర్లో ఉండేటువంటి కంటెంట్ అదేవిధంగా రిజిస్టర్ R2లో ఉండేటువంటి కంటెంట్ ఏవైతే ఉన్నాయో ఈ రెండు ఎడిషన్ అయ్యి రిజల్ట్ అనేది ఎందులో స్టోర్ అవుతుందమ్మా అంటే అక్యూములేటర్లో స్టోర్ అవుతుంది. చూసారా, రిజల్ట్ ఎందులో స్టోర్ అవుతుంది, అగైన్ అక్యూములేటర్లో స్టోర్ అవుతుంది. అంటే మనం అనుకున్నటువంటి థీమ్ అదే కదా, R1 డేటా R2 డేటా ఎడిషన్ అవ్వాలి. ఇండైరెక్ట్గా R1 డేటా ఇందులో మూవ్ చేశాను, అక్యూములేటర్ మూవ్ చేశాను. అంటే అక్యూములేటర్ ఉండేటువంటి డేటా ఏంటి R1 రిజిస్టర్ ఉండేటువంటి డేటానే కదా. సో ఈ రెండు కూడా ఎడిషన్ అయ్యి రిజల్ట్ ఎక్కడ స్టోర్ చేయని చెప్తున్నాం R5 రిజిస్టర్లో కాస్త స్టోర్ చేయమని చెప్తున్నాం. మరి దానికి సంబంధించి ఇక్కడ ఏం చెప్తున్నాను నేను, సో మూవ్ ఏం చేస్తామంటే అక్యూములేటర్ ఉండేటువంటి డేటాని కాస్త R5లో మూవ్ చేసేయండి. మూవ్ R5, A. అక్యూములేటర్ ఏదైతే రిజల్ట్ వస్తుందో ఈ రెండింటికి ఎడిషన్ చేసి ఆ రిజల్ట్ అనేటువంటి రిజల్ట్ స్టోర్ అయిపోతుందంటే ఇప్పుడు అక్యూములేటర్ నుంచి R5 రిజిస్టర్లో కాస్త స్టోర్ అవుతుంది. సో హియర్ అక్యూములేటర్లోకి ఏదైతే కంటెంట్ ఉంటుందో ఆ అక్యూములేటర్లో ఉండేటువంటి కంటెంట్ అనేటువంటిది కాస్త రిజిస్టర్ R5లో కాస్త ఇది మూవ్ చేయడం జరిగింది. అంటే ఇక్కడ మనకి ఏమవుతుందంటే ఈ రెండు ఏవైతే చూస్తున్నాయో లోవర్ ఆర్డర్ రిజల్ట్ అనేటువంటిది కాస్త రావడం జరుగుతుంది. లోవర్ ఆర్డర్ రిజల్ట్ అనేటువంటిది 8 బిట్ రిజల్ట్ అనేటువంటిది ఇక్కడ రావడం జరుగుతుంది. అదేవిధంగా ఇంతవరకు మనం LSB సైడ్ చూసాం. మరి కమింగ్ టు హైయర్ ఆర్డర్ డేటాస్. హైయర్ ఆర్డర్ డేటాస్ కానీ వచ్చినట్టయితే ఎందులో ఉన్నాయంటే ఒకటి R3 రిజిస్టర్లో ఉంది, ఒకటి R4 రిజిస్టర్లో ఉంది. ఈ రెండింటిని ఎడిషన్ చేసి వచ్చేటటువంటి రిజల్ట్ ఎందులో స్టోర్ చేయాలంటే R6లో స్టోర్ చేయాలి. బట్ డైరెక్ట్గా R3ని R4ని చేయలేము కాబట్టి దానికోసం ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే వన్ ఆఫ్ ద డేటా ఈజ్ మూవ్ టు అక్యూములేటర్, ఆఫ్టర్ దట్ వీ కెన్ యాడ్ దోస్. ఓకేనా, అలాంటప్పుడు మనం యాడ్ చేసుకోవచ్చు ఆ రెండింటికి కోసం. ఓకేనా, మరి దానికి సంబంధించి ఒకసారి అబ్జర్వ్ చేయండి ఇక్కడ. సో హియర్ నెక్స్ట్ డేటా R3 డేటా ఏదైతే ఉందో ఆ R3 డేటాని కాస్త నేను ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే అక్యూములేటర్లో కాస్త మూవ్ చేస్తున్నాను. సో మూవ్ A, R3లో ఉండేటువంటి డేటాని కాస్త ఇందులో మూవ్ చేశాను, అక్యూములేటర్లో కాస్త మూవ్ చేశాను. దట్ మీన్స్ ఇన్స్ట్రక్షన్ థీమ్ ఏంటంటే చూడండి, సో అక్యూములేటర్లోకి ఏం చేస్తున్నానంటే అంటే R3 రిజిస్టర్ ఉండేటువంటి కంటెంట్ ఏదైతే ఉంటుందో ఆ కంటెంట్ని కాస్త మూవ్ చేయడం జరుగుతుంది. సో మన R3 రిజిస్టర్లో ఏ కంటెంట్ ఉందంటే 45 అనేటువంటి ఒక నెంబర్ ఉంది. సో ఆ నెంబర్ని 33 అనేటువంటి నెంబర్తో కాస్త మనం ఎడిషన్ చేయాలి. మరి ఎడిషన్ చేయాలంటే అక్యూములేటర్ ఒక డేటా తీసుకొచ్చి ఇచ్చాను. అలానే సెకండ్ డేటా ఎక్కడ ఉందంటే R4లో. హ్యాపీగా ఇప్పుడు అక్యూములేటర్ ఉండేటువంటి కంటెంట్కి R4కి మనం ఎడిషన్ చేయొచ్చు. సో ఎందుకు అక్యూములేటర్ మనకి ఇండైరెక్ట్గా ఏముందంటే R3 అనేటువంటిది కాస్త ఉంది, R3లో ఉండేటువంటి డేటా అనేది కాస్త ఉంది. అంటే ఇక్కడ ఈ R3 అనేటువంటి డేటా ఎందులోకి వెళ్ళింది అంటే అక్యూములేటర్కి వెళ్ళింది. ఓకేనా, మరి ఇప్పుడు ఈ అక్యూములేటర్లోకి వెళ్ళినటువంటి డేటాకి అదేవిధంగా ఈ R4కి ఈ రెండింటికి ఎడిషన్ జరగాలి. జరిగి మనకు వచ్చేటటువంటి రిజల్ట్ ఎందులో స్టోర్ అవ్వాలంటే R6లో కాస్త స్టోర్ అవ్వాలి. ఎందులో స్టోర్ అవ్వాలంటే R6లో కాస్త స్టోర్ అవ్వాలి. ఓకేనా, నెక్స్ట్ మరి ఇప్పుడు దీనికి సంబంధించి మనం ఇక్కడ ఏం చేస్తామంటే ఎడిషన్ కాస్త పర్ఫామ్ చేస్తున్నాము. సో యాడ్ A, ఎందులో ఉందమ్మా సెకండ్ డేటా అంటే R4లో కాస్త ఉన్నది. సో R4. సో మరి ఈ రెండింటికి ఎడిషన్ చేస్తే ఇక్కడ ఏమవుతుందంటే అక్యూములేటర్ ఉండేటువంటి కంటెంట్ R4లో ఉండేటువంటి కంటెంట్ రెండు ఎడిషన్ జరిగి రిజల్ట్ అనేది మళ్ళీ ఎందులో స్టోర్ అవుతుందంటే అక్యూములేటర్లో కాస్త స్టోర్ అవుతుంది. సో ఇక్కడ వచ్చేటప్పటికి చూడండి, అక్యూములేటర్లో ఉండేటువంటి కంటెంట్ అదేవిధంగా R4లో ఉండేటువంటి కంటెంట్, రిజిస్టర్ R4లో ఉండేటువంటి కంటెంట్ ఈ రెండు కూడా ఎడిషన్ జరిగి రిజల్ట్ అనేటువంటిది ఎందులో స్టోర్ అవుతుందమ్మా అంటే అగైన్ అక్యూములేటర్లో స్టోర్ అవుతుంది. ఓకేనా,
సో ఇప్పుడు ఈ వచ్చినటువంటి అక్యూమిలేటర్ కంటెంట్ ఏదైతే ఉంటుందో ఆ అక్యూమిలేటర్ ఉండేటువంటి కంటెంట్ ఇప్పుడు ఎందులో స్టోర్ చేయాలనుకుంటున్నాం, రిజిస్టర్ R6లో కాస్త స్టోర్ చేయాలనుకుంటున్నాం. మరి రిజిస్టర్ R6లో కానీ స్టోర్ చేయాలనుకున్నట్టయితే సో ఇక్కడ ఏం చెప్తారంటే చూడండి. సో హియర్ R6లో కానీ చేయాలనుకునేటప్పుడు సో ఇక్కడ మూవ్ R6, A. ఎందుకంటే అక్యూమిలేటర్ ఏముంది, రిజల్ట్ ఉంది. R6 ఏంటుంది, ఇంతకుముందు ఏదైనా నో ప్రాబ్లం, అది పోయిన ప్రాబ్లం లేదు. కొత్తగా నేను అక్యూమిలేటర్ ఆ రెండింటికి ఎడిషన్ వచ్చినటువంటి రిజల్ట్ నాకు R6లో కాస్త ఉండాలి. సో ఇక్కడ ఎప్పుడైతే ఇన్స్ట్రక్షన్ యూజ్ చేసామో సో వెంటనే ఇక్కడ ఏమవుతుందంటే అంటే అక్యూమిలేటర్లో ఏదైతే కంటెంట్ ఉంటుందో ఈ అక్యూమిలేటర్ ఉండేటువంటి కంటెంట్ అనేటువంటి ఇప్పుడు ఎందులోకి వెళ్ళిపోతుందంటే అంటే R6 రిజిస్టర్లో కాస్త మనం మూవ్ చేయడం జరిగింది. సో ద కంటెంట్ ఆఫ్ అక్యూమిలేటర్ ఈజ్ మూవ్స్ టు R6 రిజిస్టర్. సో ఎక్కడైతే మనం అనుకునేటువంటి లాజిక్ కంప్లీటెడ్ కదా. సో మనం ఏదైతే అనుకున్నామో ఆ రెండు కూడా కంప్లీట్ అయిపోయింది. సో హియర్ ఇక్కడ మనకి ఏముందంటే అంటే ఈ R6లో హయ్యర్ ఆర్డర్ రిజల్ట్ ఏదైతే ఉంటుందో సో హయ్యర్ ఆర్డర్ బైట్స్ ఆఫ్ రిజల్ట్ ఏదైతే ఉంటుందో ఆ హయ్యర్ ఆర్డర్ రిజల్ట్ అనేటువంటిది కాస్త ఇక్కడ ఉండడం జరిగింది. హైయర్ ఆర్డర్ రిజల్ట్ అనేటువంటిది కాస్త ఇక్కడ ఉండడం జరిగింది. రిజల్ట్ అనేటువంటిది కాస్త ఇక్కడ ఉంది. ఓకే, నెక్స్ట్ మరి ఎక్కడితో ప్రోగ్రామ్ అయినట్టే కాబట్టి సో ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే అంటే ఎస్ జంప్ హియర్ టు హియర్ అనేటువంటి ఒక కండిషన్ పెట్టుకున్నాం. ఎస్ జంప్ హియర్ టు హియర్ అనేటువంటి ఒక కండిషన్ అనేటువంటిది కాస్త పెట్టుకోవడం జరిగింది. సో ఇక్కడ గుర్తుంచుకోండి, ఈ ప్రోగ్రామ్లో ఉండేటువంటి డిసడ్వాంటేజ్ ఏంటి అంటే ఈ ప్రోగ్రామ్ ఎప్పుడు కూడా ఇవే డేటాస్ పనిచేస్తుంది. అండ్ ద సెకండ్ డిసడ్వాంటేజ్ ఈజ్ ఒకవేళ క్యారీ వచ్చే పాసిబిలిటీ ఉంటే లేదు, ఇక్కడ ఒకవేళ ఉంటే అప్పుడు ఏం చెప్తున్నామంటే ఇక్కడ క్యారీ కోసం మనం ఏమీ రాయట్లేదు. ఎందుకంటే మనం తీసుకున్నటువంటి డేటా 16 బిట్సే, వస్తున్నటువంటి రిజల్ట్ కూడా 16 బిట్సే. అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటి అంటే దర్ ఈజ్ నో ఛాన్స్ ఫర్ క్యారీ ఏమైనా వస్తే అలాంటప్పుడు క్యాలిక్యులేట్ చేయడానికి ప్రాబ్లం అవుతుంది. కాబట్టి క్యారీ అనేది ఇక్కడ మనం పెట్టుకోలేదు. అదేవిధంగా ఇంకా ఏంటి అంటే ఇట్ ఈస్ అ ఇమీడియట్ అడ్రసింగ్ మోడ్ కాబట్టి ఏ డేటాస్ అయితే నేను ఇచ్చానో ప్రోగ్రామ్ ఇట్ సెల్ఫ్ వాటికి సంబంధించి రిజల్ట్ మాత్రమే ఇస్తుంది. కానీ మనం ఇంకేదైనా సరే ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత రన్ టైంలో కానీ మనం డేటాస్ కానీ ఇచ్చామనుకోండి ఆ డేటాస్ని యాక్సెప్ట్ చేయదు ఈ ప్రోగ్రాము. ఓకేనా, ఇది ఒక స్టైల్ ఆఫ్ ప్రోగ్రామ్. బట్ రియల్ టైంలో దీన్ని యూజ్ చేయము. సో మరి దీనికే మనం క్యారీ కూడా పెట్టాలనుకున్నాం అనుకోండి, అప్పుడు ఇంకొక రిజిస్టర్స్ తీసుకొని సో జేఎన్సీ అనేటువంటి కండిషన్ అప్లై చేస్తూ మనం చేయొచ్చు. కానీ ఈ ప్రోగ్రామ్ అనేటువంటిది కరెక్ట్ కాదు. కాబట్టి జస్ట్ మీకు ఒక అవగాహన రావడానికి ప్రోగ్రామింగ్ మీద ఇది చెప్పడం జరిగింది. సో నెక్స్ట్ క్లాస్లో ఇదే ఎడిషన్ ప్రోగ్రామ్ 16 బిట్ నెంబర్స్ తీసుకొని రిజల్ట్ అనేటువంటిది విత్ క్యారీ, అది కూడా ఒక ఇండైరెక్ట్ అడ్రసింగ్ మోడ్తో ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది కాస్త మనం చూద్దాం. ఓకే, ఒక్క నిమిషం.